సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శతాబ్ది వేడుకలు జరిపారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించడంతో పాటు సిపిఐ కార్యాలయాల వద్ద జెండా ఎగరేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పార్టీ పతాకం ఆవిష్కరించిన సిపిఐ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జెండా ఎగురవేసిన నేతలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పాటలు పాడుతూ భారీ ర్యాలీ జరిపారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలోనూ 100 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిపారు. రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు జెండా ఎగరవేయగా పార్టీ జాతీయ నాయకులు హాజరయ్యారు. దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించేందుకు ఎన్నో పోరాటాలు చేసింది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. కమ్యూనిజం ఎక్కడుంది అనే వాళ్లకు జనవరి 18న ఖమ్మంలో ఎర్ర సముద్రం చూపిస్తామని వ్యాఖ్యానించారు. దేశంలోని ఎర్ర జెండాలన్నీ ఏకమై ఎర్రకోటపై అరుణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎర్ర జెండా అనేది లేకపోతే ప్రజలకు ఒక రక్షక కవచం లేనట్లే. పేదరికం లేకుండా చేస్తాను పలానా తారీఖు అని అంటలేదు, కానీ 26 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తాను, ఆ తర్వాత కమ్యూనిస్టులు లేకుండా, ఆ తర్వాత అర్బన్ నక్సలైట్స్ పేరుతో ఇంకో పేరుతో ఇప్పటికే ఏ హక్కులు లేవు. ఈ దశలో అందరూ కోరుకుంటున్నారు మళ్ళా అందరూ ఒకటి కావాలి, అన్ని ఎర్ర జెండాలు ఒకటి కావాలి, ఎర్ర జెండాలన్నీ ఒకటై ఒకే జెండా అవ్వాలి. ఆనాడు ఆ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు.